నమస్తే. జాతకంలో శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. నల్ల పసుపు అనేక దుష్ప్రభావాలను అరికడుతుంది. నల్ల పసుపును కృష్ణ హరిద్ర అని అంటారు. నల్ల పసుపు తాంత్రిక విధానంలో ధనవృద్ధి కారక వస్తువుగా ఉపయోగపడుతుంది. నల్ల పసుపు తాంత్రిక వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. ఇది మధ్యప్రదేశ్లోని నర్మదా నది ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోను, అరుదుగా తూర్పు కనుమలలోను మరియు నేపాల్లోనూ లభిస్తుంది. నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ణకేదార అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన నిషా, నిషి, రజని, రాత్రి మొక్క నల్ల పసుపేనని భావిస్తారు. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం, నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజల్లో వాడే ఈ రకం పసుపును హిందీలో కాళీ హల్దీ అని పిలుస్తారు. కాళీ అంటే నలుపు అని అర్థం. అందుకే ఈ రకం పసుపుకు నల్ల పసుపు అని పేరొచ్చింది. ఆంగ్లంలో నల్ల పసుపును బ్లాక్ టర్మరిక్ అని అంటారు. దృష్టి దోషాలు, గ్రహపీడలు, తాంత్రిక సంబంధమైన ప్రయోగాల వలన నానా ఇబ్బందులు పడుతున్నవారు నల్ల పసుపు కొమ్మును గింజలుగా చేసి మాలగా కట్టి సాంబ్రాణితో ధూపం వేసి ధరిస్తే ఫలితం ఉంటుంది. 2-3 నల్ల పసుపు కొమ్ములను సింధూరు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం పైన కట్టడం వలన దుష్టగ్రహాల బారి నుండి బయటపడవచ్చు. అయితే ప్రతిరోజు ఇంట్లో పూజ అయ్యాక ప్రవేశ ద్వారానికి కట్టిన పసుపు కొమ్ములకు ధూపం చూపించవలసి ఉంటుంది. నల్ల పసుపు దుప్పను జేబులో పెట్టుకున్న, గుమ్మానికి వ్రేలాడదీసిన దుష్టశక్తులు వెళ్లిపోతాయని భారతదేశంలో చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా నల్ల పసుపు దుంపను తాంత్రిక విద్యల్లో వాడతారు. వశీకరణ చర్యలకు తాంత్రికులు నల్ల పసుపును ఆవు మూత్రంతో పేస్టులా చేసి దానిని నుదుటికి కుంకుమ వలె పెట్టుకుంటారు. నల్ల పసుపును చూర్ణం చేసి కొద్దిగా పాలతో వేసుకుని తాగినచో శనిగ్రహ దోష నివారణతో పాటు దీర్ఘకాల అనారోగ్యాలు నివారణ అవుతాయి. నల్ల పసుపు కొమ్ము పొడిని తాయెత్తులలో ఉంచి ధరించిన శనిగ్రహ బాధ నుండి విముక్తి కలుగుతుంది. నల్ల పసుపు కొమ్మును పొడి చేసి చందనంతో కలిపి నుదుట ధరించిన నరదృష్టి ఉండదు. నల్ల పసుపు దుంపను నలగొట్టి రసాన్ని పార్శ్వపు నొప్పికి, కడుపులో అపాన వాయువులకు, దెబ్బలకు వాడతారు. కడుపు నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో నల్ల పసుపు పొడిని కలిపిస్తారు. జ్వరం, గ్యాస్ ఇబ్బంది ఉన్నప్పుడు దుంప రసాన్ని త్రాగిస్తారు. దెబ్బలకు దుంప పేస్టును రాస్తారు. దగ్గు, ఆస్తమా నుండి ఉపశమనం పొందేందుకు రాత్రి వేళ పడుకునే ముందు నల్ల పసుపు దుంపను తింటారు. వరి బీజాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరిచి నల్ల పసుపు పేస్టును రాసి దానిపై తమలపాకులు కడతారు. నల్ల పసుపు కొమ్మును శనివారం రోజు పూజ చేసుకుని బీరువాలో గాని, గళ్ళాపెట్టెలో గాని ఉంచిన ధనాభివృద్ధి ఉంటుంది. నల్ల పసుపును ఇంటి గుమ్మానికి గాని, షాపు గుమ్మానికి గాని ఎర్రటి గుడ్డలో కట్టి వ్రేలాడదీసిన ఎటువంటి దుష్ట శక్తులు దరిచేరవు. పసుపు కొమ్మును ఒక మంచి రోజున ఇంటికి తీసుకుని వచ్చి పూజలో ఉంచాలి. ఆ తరువాత ఉపయోగించడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఈ నల్ల పసుపు శనిగ్రహ దోషాల వలన వచ్చే దుష్ప్రభావాలను అరికట్టి దీర్ఘకాలిక బాధలను తగ్గిస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించే మహిమను కలిగి ఉంటుంది. ఇక దుష్టగ్రహాల కారణంగా కలిగే బాధల నుండి విముక్తి కలిగించడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది.